Hello students, welcome to the Expert Online Academy. In this short video, మనం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఇప్పటివరకు జరిగిన రిలేషన్స్ కానీ వార్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. చూడండి, 1947లో పాకిస్తాన్కి లిబరేషన్ అనేది లేదా స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఆ తర్వాత 3 months కల్లా వాళ్ళ యొక్క అక్కడ ఉండే గ్రూప్స్ ఏవైతే ఉందో మిలిటరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు భారతదేశం మీదకి కశ్మీర్ ప్రాంతం మీదకి అటాక్ చేయడం వల్ల రాజా హరిసింగ్ భారతదేశం యొక్క అసైలం కోరటం జరిగింది. అది ట్రీటీ ఆఫ్ అసెన్షన్ తోటి ముగిసిపోతూ కశ్మీర్ ప్రాంతం అనేది భారతదేశంలో విలీనమైంది. అవునా, ఇది అందరూ తెలిసిన విషయమే. ఆ తర్వాత 1965లో ఆపరేషన్ గిల్గిత్ అనే పేరుతోటి వాళ్ళలో కొంత సైన్యము ఈ పాక్ కాశ్మీర్లోకి రావడం జరిగింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వస్తూ అక్కడ దానికి రిటాలియేషన్గా మనం వార్ చేసాం. ఆ వార్లో కొంతవరకు మనం విన్ అవటం కూడా జరిగింది. నెక్స్ట్ 1971 టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ అనేది జరిగింది. ఈ టైంలో ప్రధానమంత్రి వచ్చేసరికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత ఆ వార్ మనం గెలవటం జరిగింది. తర్వాత బంగ్లాదేశ్కి విముక్తి అనేది లభించడం జరిగింది. 1918లో ఈ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో ఈ సియాచిన్ గ్లేషియర్ పైకి పాకిస్తాన్ వాళ్ళు మౌంట్ క్లైంబింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏం చేశారు, ఇక్కడ ఎవరు కూడా శత్రువులు తిరగకూడదు, సైన్యం అనేది ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి డిక్లరేషన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే వాళ్ళు వినకుండా ఈ మౌంట్ క్లైంబింగ్కి పర్మిషన్ ఇవ్వడంతో 1984లో భారతదేశం ఏం చేసింది, దానికి ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెకెట్ చేయించడం జరిగింది. నెక్స్ట్ 1991లో లాహోర్ డిక్లరేషన్ ద్వారా ఈ కార్గిల్ వార్ ఏదైతే ఉందో ఆ వార్ జరగడం ద్వారా లాహోర్ డిక్లరేషన్ అనేది జరిగింది. వాజ్పేయి, నవాజ్ షరీఫ్ వీళ్ళు ఉన్నారు ఆ టైంలో ప్రధానమంత్రులుగా. February 21న ఈ యొక్క లాహోర్ డిక్లరేషన్ అనేది జరిగింది. అయితే అదే సంవత్సరం May 26న కార్గిల్ వార్ జరగడంతో దాంట్లో విజయం సాధించడంతో ఈ May 26th రోజుని ఏమని పేర్కొంటారంటే కార్గిల్ విజయ్ దివాస్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత 1992లో సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ 2016 ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అండి, నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి 2016లో యూరీ అటాక్ అనేది జరిగింది. దానికి రిటాలియేషన్గా మనం చేసింది ఏంటి, ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్. తర్వాత 2019 February 14th రోజున పుల్వామా అటాక్ జరిగింది. దానికి రిటాలియేషన్గా మనం చేసింది ఏంటి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అనమాట. అభినందన్ ఆ టైంలోనే చిక్కుకోవడం జరిగింది. తర్వాత ఇండియన్ జేమ్స్ కూడా పిలువబడే అజిత్ దోవల్ గారు చాకచక్యంగా ఆయన్ని విడిపించడం జరిగింది. నెక్స్ట్ 2025 April 22న రీసెంట్గా జరిగిందండి. పహల్గామాలో ఎవరు ముస్లిమ్స్ అనేది చూసి ఎవరు హిందువులు అనేది చూసి ఒక అటాక్ చేయడం జరిగింది కదా. అటాక్ చేసిన దానికి రిటాలియేషన్గా మనం చేసింది ఆపరేషన్ సింధూర్. ఇవి ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగిన వివిధ రకాల వార్స్ కానీ వాటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ. థ్యాంక్ యూ.